నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. ఇక మ్యాటర్లోకి మనం స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహిత నేతలుగా పేరున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చుట్టూ కేసులు అయితే ఉన్నాయండి. కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన జగన్ అంతగా వీరి గురించి ఆలోచించటం లేదు అంటున్నారు. జగన్కు ఇంత సన్నిహిత నేతలే పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటి అన్న భావన సగటు వైసీపీ కార్యకర్తలు కూడా కనిపిస్తుంది. దీంతో క్షేత్రస్థాయిలో పోరాటాలకు జగన్ ఇచ్చిన పిలుపులకు సైతం స్పందించే వాళ్ళు కరువవుతున్నారు. గతంలో మంత్రులుగా ఉన్నవారు, సలహాదారులుగా ఉన్నవారు, వైసీపీ ప్రాంతీయ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు తమకెందుకు లేని 2-3 ఏళ్ళు ఆగుదామన్న అభిప్రాయంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం దూకుడుతో ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు, పెద్దిరెడ్డి అనుచరులు కొందరు పార్టీకి దూరం కాగా ఇతర పార్టీలోకి మరికొందరు వెళ్లడంతో పొంగునూరు పాలిటిక్స్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయని చెప్పాలి. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను పొలిటికల్గా టార్గెట్ చేసి పాలిటిక్స్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు పొలిటికల్గా సైలెన్స్ పాటిస్తున్నట్టుగా క్యాడర్ అయితే భావిస్తుంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనం కొనసాగిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన ముగ్గురు వైసీపీ జెండాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎగరవేశారు. పొంగనూరులో అడపాదడపా పర్యటిస్తున్న క్యాడర్లో మాత్రం ఇంకా నిస్తేజం వీడని పరిస్థితికి కారణమైంది. కేసులు, దాడులకు భయపడుతున్న వైసీపీ క్యాడర్కు భరోసా ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్యనే చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో నిరసన తెలపడానికి కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి వచ్చారు. అయితే అంత యాక్టివ్గా ఆయన కనిపించలేదని క్యాడర్ అంటున్నారు. ఏటా జనవరిలో ఆయన శబరిమల వెళ్ళి రావటం ఆనవాయితీగా వస్తుంది. జనవరి 7న శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చారు. గతంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపైన అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి అధికారులు విచారణ కూడా చేపట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయన అనుచరులు మరియు ఆస్తులపైన వివిధ కేసులు దర్యాప్తు జరుగుతున్నాయి. ఎప్పుడు అరెస్ట్ అవుతారా అని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు అయితే ఎదురు చూస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణకు తోడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఆయనను నీడలా వెంటాడుతుందనే చెప్పాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజకీయంగా వ్యూహం మార్చాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయించుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. సీఎం చంద్రబాబు తమ ఫ్యామిలీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శలతో పెద్దిరెడ్డి అయితే సరిపెడుతున్నారు. ఒకవైపు కేసులతో సతమతమవుతున్న మిథున్ రెడ్డికి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయి. 2014లో ఆయన పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఆస్తుల విలువ 22.59 కోట్లు. 2024 ఎన్నికల నాటికి విలువ ఏకంగా 146.85 కోట్లకు చేరుకుంది. అంటే 10 ఏళ్ల కాలంలో ఆయన ఆస్తులు దాదాపు 124.25 కోట్ల వరకు పెరిగిపోయింది. ఎంపీల ఆస్తుల పెరుగుదల జాబితాలో మిథున్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2019 వరకు అంటే 5 ఏళ్లలో మిథున్ రెడ్డి ఆస్తులు 44 కోట్లు పైగా పెరగ్గా, ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 80 కోట్లకు పైగా పెరిగింది. ఆయన ఆస్తులు దాదాపు 550% పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలంటూ కూటమి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరు నాగేశ్వరరావులకు అప్పగించారు జగన్. అయితే ఈ కేసులో బెయిల్పై విడుదలయ్యారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం అవుతున్నారు. ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీనికోసం ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇదిలా ఉంటే గత నెలలో మద్యం స్కామ్లో మిథున్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్లు కేటాయింపు, నిధుల మళ్లింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణపైన ఈడీ అధికారులు 7 గంటల పాటు విచారించారు. ఇప్పుడు మిథున్ రెడ్డి యాక్టివ్గా ఉండడానికి కేంద్రంలోని కీలక నేతలే కారణమని కూడా విమర్శలు అయితే ఉన్నాయి. మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. వెళ్ళాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలి. ఇటువంటి అవినీతి చరిత్ర ఉన్న వ్యక్తిని ఐక్యరాజ్య సమితికి వెళ్లే బృందంలో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంతో అనుమానాలు అయితే వచ్చాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి యాక్టివ్గా కనిపించారు. కల్తీ నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేస్తామని ప్రకటించడంపై మిథున్ రెడ్డి స్పందించారు. సిబిఐ దర్యాప్తు జరుగుతుండగానే కొత్త ఏకపక్ష కమిటీ వేయడం ద్వారా అసలైన నిజాలను దాచిపెట్టి కేవలం రాజకీయంగా తమను టార్గెట్ చేయడమే లక్ష్యంగా కనిపిస్తుందని అన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చిందని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని మిథున్ రెడ్డి కూడా అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన దాడిని నిరసిస్తూ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన కూడా చేశారు. ఈ టీంలో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఇంకోవైపు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కూడా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. 3,200 కోట్ల లిక్కర్ స్కామ్లో A4 నిందితుడిగా ఉన్నారు.
కేంద్రంలో బీజేపీ అండ ఉంటే ఈ కేసు నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుందనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయన టచ్లో ఉన్నట్టుగా వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. పరిణామాలు ఎలా ఉన్నా చిత్తూరు రాజకీయాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ యాక్టివ్ కావాలని పార్టీ కేడర్ అయితే కోరుకుంటుంది. ఇది వాటి న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని మన ఛానల్ వైబ్రెంట్ ఏపీలో కమెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.